మ్యాచ్లు దగ్గర పడే కొద్దీ ఐపీఎల్ మరింత రసవత్తరంగా మారుతోంది. హాఫ్ సీజన్ వరకు వరుస విజయాలతో అదరగొట్టిన టీమ్స్ ఇప్పుడు అనూహ్య ఓటములను మూటగట్టుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు పోటీలో లేని టీమ్స్ బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ తో రేస్లోకి దూసుకొస్తున్నాయి. ప్లే ఆఫ్స్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఇంకొన్ని మ్యాచ్లతో ప్లే ఆఫ్స్ బెర్తులపై కంప్లీట్ గా క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే అన్ని టీమ్స్ 9 మ్యాచ్లు ఆడేశాయి. కొన్ని జట్లయితే 10 మ్యాచ్లు కూడా పూర్తి చేసుకున్నాయి. పాయింట్స్ టేబుల్లో టాప్ లో ఉన్న ఆర్సీబీకి ఇంకో 4 మ్యాచ్లున్నాయి. బెంగళూరు కనీసం రెండింట్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. అలాగే టాప్ స్పాట్ కైవసం చేసుకోవచ్చు. నెట్ రన్ రేట్ సూపర్ గా ఉంది కాబట్టి ఒక్క దాంట్లో నెగ్గినా ఆ టీం ప్లే ఆఫ్స్ బెర్త్ పక్కా అనే చెప్పాలి. 12 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరో 3 విజయాలు నమోదు చేయాల్సి ఉంటుంది. 4 నెగ్గితే ఏకంగా టాప్ 2లో నిలిచే ఛాన్స్ దొరుకుతుంది. 11 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్ కూడా 3 విక్టరీలు కొడితేనే ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగలదు. కనీసం రెండింట్లో గెలిచినా ఆ టీం పోటీలో ఉంటుంది. లక్నో కూడా 3 విజయాలు నమోదు చేస్తేనే రేస్ లో ఉంటుంది. 9 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్న కేకేఆర్ నెక్స్ట్ ఆడే 4 మ్యాచ్ల్లోనూ తప్పక నెగ్గాలి. అప్పుడు గానీ ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అవదు. కనీసం 3 గెలిస్తే పోటీలో ఉంటుంది. చెరో 6 పాయింట్లతో టేబుల్లో దిగువన ఉన్న రాజస్థాన్, సన్ రైజర్స్ నెక్స్ట్ ఆడే ప్రతి మ్యాచ్ లోనూ గెలవాలి. రాజస్థాన్ కంటే కూడా ఎస్ఆర్హెచ్ కు ప్లే ఆఫ్స్ ఛాన్సులు కాస్త బెటర్ గా ఉన్నాయి. ఆ టీం 5 మ్యాచ్ల్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేస్ లో నిలబడగలదు. ఇక 9 మ్యాచ్ల్లో 4 పాయింట్లతో లాస్ట్ లో ఉన్న సిఎస్కే తదుపరి ఆడే 5 మ్యాచ్ల్లోనూ గెలిచిన ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కడం కష్టమే.